ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అందరినీ ఒక బుట్టలో అందరిని పడేయాలని ట్రై చేశారు. దాంట్లో నా ఛానల్ పేరు కూడా పెట్టారు కదా. ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్, అది అఫ్ కోర్స్ అది క్లియర్గా రాసి ఉంది. ఇది ఫర్ ఎనీ మెటీరియల్ బెనిఫిట్ అని ఒక మాట ఉండేది దాంట్లో. అసలు యాక్చువల్గా 111 సెక్షన్ అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్, అందరూ ఒక 20-30 కంప్యూటర్లు పెట్టేసి ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఎదుటివాడి దగ్గర నుంచి అకౌంట్స్ హ్యాకింగ్ చేసి డబ్బులు లాగారనుకోండి, అది 111 సెక్షన్ కింద పెట్టాలి, ఆర్గనైజ్డ్గా చేస్తే. లేదంటే కిడ్నాపింగ్, ఒక 4-5 అనుకుని ఒకరిని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు తీసుకుంటాయి. సో ఏదైనా ఇన్ రిటర్న్ దెర్ షుడ్ బి సమ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అది యాక్చువల్గా 111 సెక్షన్. బట్ అయినా సరే వీళ్ళు పెట్టారు, మలాంటి ఛానల్లో కూడా పెట్టారు. బిఎన్ఎస్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి చట్టం. అంతకుముందు ఉన్నటువంటి చట్టం ప్రకారమే మీరు శిక్షలు వేయాలి తప్ప బిఎన్ఎస్ అనేది మీరు వాడటానికి లేదు. ఎందుకంటే క్రైమ్ జరిగింది అనేది వాళ్ళు పెట్టిన పోస్టులు ఎప్పుడో గతంలో పెట్టారని. సో అదొక లీగల్ పాయింట్ చెప్పారు సుధాకర్ గారు, అది మేము కోర్టులో ఆర్గ్యూ చేసామని. రఘురామకృష్ణరాజు గారిని కొట్టారో లేదో తెలియదు, కొట్టాడని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు తిరిగి రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు మీరు ఎంతమందిని అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు అరెస్ట్ చేశారో, వాళ్ళను ఎంతమందిని మీరు బూతులు తిట్టారో, ఎంతమందిని కొట్టారో, ఎంతమందిని తిట్టారో, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు లాగానే తిరిగి అటెంప్ట్ టు మర్డర్ కేసు పోలీసుల మీద పెడితే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి పోలీసులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో పోలీస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు మీరు ఇరుక్కుంటారు అనవసరంగా.